So many students are feels a little bit tough because this question number 4 has graphical representation. In this graphical representation, so many students are feeling confused because how we take the graph, how we draw the points, where is x and where is y. Okay, no confusion. I'm here to clear all your doubts. Now, question number 4. Once read the question, which of the following pairs of linear equations are consistent or inconsistent? In the question number 3, we did all solutions consistent or inconsistent. But గ్రాఫ్ అంటే కొంచెం భయం అనే ఫీలింగ్ ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా చూడండి, దానికన్నా ఈజీ ఉండదు. వన్ సిరీస్ నోటేషన్స్ అగైన్. a1 by a2 a1 b1 by b2 not equals means not equalsని ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. అండ్ ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఈక్వల్స్ కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అండ్ ఒకటి ఈక్వల్ ఒకటి అన్ఈక్వల్ ఉంటే ఒకరు ఒక మాట అంటారు, ఒకరు ఒక మాట అంటారు, ఎవరి పని వాళ్ళదే చూసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో నో సొల్యూషన్ అని చెప్పాను. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అవుతుంది, నో సొల్యూషన్ ఉంటే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, వన్ సి our question number 1, x plus y is equals to 5 and 2x plus 2y is equals to 10. Here given pair of linear equations అనేవి మనం నోట్ చేసుకున్నాము. స్టాండర్డ్ ఫామ్లోకి చేంజ్ చేయాలి కాబట్టి ఈక్వల్స్ టు ఉన్న 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాం, -5 అయింది. x ప్లస్ వై -5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 2x ప్లస్ 2y -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ వర్డింగ్ చూడండి, మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్సర్సైజ్ ఇదే వర్డింగ్ రాస్తున్నాం. సో మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఆన్ కంపేరింగ్ ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కంపేర్ చేస్తున్నాం అంతే, విత్ దేంతో స్టాండర్డ్ ఫామ్తో. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆర్ a1x plus b1y plus c1 is equals to 0 and a2x plus b2y plus c2 is equals to 0. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్స్ కిందనే మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ రాయండి. సో కంపేర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, వై కోఎఫిషియంట్స్ కూడా ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. సో a1 1 అవుతుంది. సో ఇలా a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ని కంపేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ ద సైన్, నెగటివ్ సైన్. ఓకే, సో చిన్న సైనే కదా అనుకుంటాం, బట్ క్వశ్చన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. Here a1 is equals to 1, b1 is equals to 1, c1 is equals to -5, a2 is equals to 2, b2 is equals to 2, c2 is equals to -10. Here a1 by a2 is equals to 1 by 2. సో ఇంకా సాల్వ్ చేయడానికి ఏం లేదు, అది 1 by 2. b1 by b2 is equals to 1 by 2 and c1 by c2 is equals to -5 by -10 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5 10లో 2 times 1 by 2. సో a1 by a2 వాల్యూ, b1 by b2 వాల్యూ, c1 by c2 వాల్యూ ఏమొచ్చింది, ఈక్వల్ వచ్చింది. అన్నీ ఈక్వల్ అయితే అందరూ ఒకే మాట మీద ఉంటే మనం ఏమైనా చేయగలం. యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని అంటాం కదా. సో అలాగే అన్నీ ఈక్వల్ కాబట్టి అందరూ ఒకే మాట మీద ఉంటారు అంటే లైన్స్ ఒక్కదాని మీద ఒకటి ఉంటుంది, కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయి. లైన్ ఒక దాని మీద ఒకటి ఉంది. సో ఏమవుతుంది, సో మెనీ అంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే అవి ఏమవుతుంది, కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. సో డెఫినెట్గా మనం దీనికి గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, దే హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, సో దే ఆర్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయమన్నారు, ఇన్కన్సిస్టెంట్ అయితే నో సొల్యూషన్ కాబట్టి గ్రాఫ్ అనేది ఎలా డ్రా చేయలేము కదా. సో అవసరం లేదు. కోఇన్సిడెంట్ ప్యారల్ లైన్స్ కాబట్టి 2 లైన్స్ గీసాను చూడండి, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుందని. సో కన్సిస్టెంట్ లైన్స్ కాబట్టి మనం ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి కదా. చేయాలి అంటే ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ మనకి కావాలి, XY కోఆర్డినేట్స్ అనేవి. సో ఇఫ్ x ఇస్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో x ఇస్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 + y ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. అండ్ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 పెడితే 1 + y ఈజ్ ఈక్వల్స్ టు 5 అయితే y ఈజ్ ఈక్వల్స్ టు 5 - 1 కదా, y ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2, x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 + y ఈజ్ ఈక్వల్స్ టు 5, y ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2 ఎంత 3.
అండ్ నెక్స్ట్ x is equals to 3. X ప్లస్లో 3 పెడితే y is equals to 5 minus 3, y is equals to 2. అండ్ 2, 3 ఈజ్ ద పాయింట్. అన్నీ కూడా మనం x వాల్యూ అంటే ఫస్ట్ది x కోఆర్డినేట్, సెకండ్ది y కోఆర్డినేట్. ఇఫ్ x is equals to 4 అయితే 4 plus y is equals to 5, y is equals to 5 minus 4, y is equals to 1. సో ఇలా మనకి x is equals to 0, 1, 2, 3, 4 పెట్టినప్పుడు y వాల్యూస్ అనేవి వచ్చాయి. సో xy పాయింట్స్ని కలిపి మనం ఒక పాయింట్ కింద తీసుకుంటాం. ఆ వాల్యూస్ని ఇక్కడ రాస్తున్నాం చూడండి. సేమ్ ఇప్పుడు అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా ఎక్స్ పైన వాల్యూస్ రాసాం చూడండి, 0 నుంచి 4 వరకు లైన్గా సబ్స్టిట్యూట్ చేస్తూ వద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా టోటల్ ఆ టర్మ్ అంతా 0 అయిపోతుంది కాబట్టి 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు 10/2 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఫస్ట్ 0 తీసుకుంటే y వాల్యూ 5 అయింది. అండ్ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే 2 × 1 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 10 - 2 అంటే ఇక్కడ +2 కదా, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -2 అవుతుంది. సో 2y ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 8/2. 2 8లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సేమ్ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే 2 × 2 4 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 10 - 4 ఎంత? 6. 2y ఈజ్ ఈక్వల్స్ టు 6, y ఈజ్ ఈక్వల్స్ టు 6/2. 2 6లో 3 టైమ్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 3. అగైన్ x వాల్యూ 3 తీసుకొని చూద్దాం. 2 × 3 x ప్లస్లో 3 రాయాలి. 2 × 3 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్ 6 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 10 - 6, 2y ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 4/2. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. 2 4లో 2 టైమ్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 4. 2 × 4 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 10 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 2, 2y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇలా మనకి ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అవ్వడం మనకు అది క్యాన్సిల్ అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది. ఇక్కడ చెక్ చేయండి, సేమ్ రెండు లైన్స్ యొక్క స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్స్ సేమ్ ఒకేలా వచ్చాయి. అంటే కన్సిస్టెంట్ లైన్కి లైన్ మీద లైన్ ఉంటుంది కదా, 2 వేరియేషన్స్లో డ్రా చేసి చూపించాను చూడండి. సో దాని మీద మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి? ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ గ్రాఫ్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక లైన్ మీద ఒక లైన్ వస్తుంది. ఎందుకు? సేమ్ ఆ రెండు వాల్యూస్ కూడా ఒక్కటే. ఫస్ట్ 0,5 అంటే ఇక్కడ 1,4 చూడండి, 2,3, 3,2, 4,1 అంటే ఫస్ట్ ఉన్నది x కోఆర్డినేట్, సెకండ్ ఉన్నది y కోఆర్డినేట్ తీసుకొని వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తూ మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాము. స్కేల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ అది. స్కేల్ ఇక్కడ చూడండి, x y రెండు కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే x యాక్సిస్ అండ్ y యాక్సిస్ సో కలిపి కోఆర్డినేట్ అంటాం. x యాక్సిస్ ఇక్కడ y యాక్సిస్ మనం డ్రా చేసింది చూసినట్టయితే ఒక్క నెంబర్ గ్యాప్లోనే రాసాం కాబట్టి ఏం రాస్తాము అంటే ఆన్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్, ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అని రాస్తాం. ఎందుకు? అంతా కూడా ఒకటొకటి డిఫరెన్స్లోనే మనము రాసాం కాబట్టి. గ్రాఫ్ జాగ్రత్తగా చూడండి. అండ్ సెకండ్ లైన్ కూడా సేమ్ ఈక్వేషన్కి అదే కాబట్టి దాని మీదే ఇంకొక లైన్ కూడా వస్తుంది, సేమ్ అదే గ్రాఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Second question, given pair of linear equations x minus y is equals to 8, 3x minus 3y is equals to 16. So x minus y minus 8 is equals to 0, 3x minus 3y minus 16 is equals to 0. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసాం, సైన్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆన్ కంపేరింగ్ ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ విత్ ద స్టాండర్డ్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్తో గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేయాలి. ఈ ఈక్వేషన్స్ ఎవరికైనా అర్థం కానట్టు ఉంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అడిగింది అమ్మాయినా పెట్టదని అంటారు కదా, సో మీకు అర్థమవుతుందో లేదో నా వరకు తెలియాలి అంటే జస్ట్ ఒక కామెంట్ పెడితే ఇంకా బెటర్ వేలో నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, పర్సనల్గా మెసేజ్ చేసినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. స్టాండర్డ్ ఫామ్ చూడండి, a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x minus y minus 8 ఈజ్ ఈక్వల్స్ టు 0, 3x minus 3y minus 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x y
కోఎఫిషియెంట్స్ ఏం లేవు కాబట్టి 1 ఉన్నట్టు. a1 = 1, b1 = -1, c1 = -8. a2 = 3, b2 = -3, c2 = -16. నెక్స్ట్ మనకి ఏం చెప్పాలి, కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ చెప్పాలంటే రేషియో చూడాలి. a1/a2, b1/b2, c1/c2ని చెక్ చేయాలి. a1/a2 1/3, b1/b2 -1/-3 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/3 ఉంటుంది. c1/c2 -8/-16, మైనస్ పోతుంది. 8 16లో 2 టైమ్స్ 1/2. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఏం వాల్యూస్ 1/3, ఇది 1/3. a1/a2, b1/b2 ఈక్వల్ ఉన్నాయి, బట్ c1/c2 అనేది ఈక్వల్ లేదు. ఇది ఏ కేస్ అవుతుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకటి ఈక్వల్ ఉంటుంది, ఒకటి అన్ఈక్వల్. ఒకరు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒకరు ఒక మాట మాట్లాడుతున్నారు. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మొత్తానికి ఈ పని జరగదు. అంటే ఏ ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. అలాంటప్పుడు ఎవరి దారి వాళ్ళదే, ట్రైన్ ట్రాక్స్ లాగా అలా పోతూ ఉండడమే. సో ఇలాంటివి మనకి సింపుల్గా, ఇదంతా ఎందుకు చెప్పాను, సింపుల్గా దీనికి నో సొల్యూషన్ అని చెప్పడానికి, ఇన్కన్సిస్టెంట్ కాబట్టి. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది క్వశ్చన్ నెంబర్ 4 అండ్ ఈ ఎక్సర్సైజ్ 3.1లో మనకి గ్రాఫ్స్ అనేవి వస్తున్నాయి. గ్రాఫ్స్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అది నేను సెపరేట్ గ్రాఫ్ షీట్ తీసుకొని అందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ప్యారలల్ అవుతున్నాయి. సో నో సొల్యూషన్ ఉంటుంది. సో దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఒకటి ఈక్వల్ ఉంది, ఒకటి నాట్ ఈక్వల్ ఉంది. ఒకరు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు కాబట్టి మొత్తానికి దానికి సొల్యూషనే ఉండదు. సింపుల్గా చూడండి, a1 b1 c1, a2 b2 c2ను డైరెక్ట్గా మీరు క్వశ్చన్ ఇవ్వగానే కంపేర్ చేసుకుని చూసినా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఉందా లేదా అని సొల్యూషన్ ఉందా లేదా అని కూడా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0. సో ఇక్కడ ఏ ఈక్వేషన్ అయినా సరే మనం ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం కదా, యాజ్ యూజువల్గా. గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్, సో ఈక్వేషన్స్ 2 రాస్తాము. నెక్స్ట్ దాన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాము, అది ప్రతి క్వశ్చన్కి కామన్. మనకి తర్వాత రేషియో a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బట్టి వచ్చిన రేషియోస్ బట్టి 3 కేసెస్ ఉన్నాయి కదా, అవి ఆ 3 కేసెస్ బట్టి కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని మనం ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి. ఆన్ కంపేరింగ్ ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ ద స్టాండర్డ్ ఫామ్ ఆర్, మీకు తెలిసి మీ సర్కిల్లో 10th చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ మీ వరకు వస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళకి మేబీ మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో. అండ్ స్టాండర్డ్ ఫామ్ చూడండి, a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ కింద, సెకండ్ ఈక్వేషన్ని సెకండ్ స్టాండర్డ్ ఫామ్ కింద నోట్ చేయండి. చూడండి, ఇక్కడ ఈజీగా కంపేర్ చేయొచ్చు. a1 = 2 అవుతుంది, b1 = y కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి అక్కడ 1 ఉన్నట్టు, b1 = మనకి 1 అవుతుంది, c1 = -6 అవుతుంది, a2 = 4, b2 = -2, c2 = -4. మ్యాథ్స్ బేసిక్స్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మనం మ్యాథ్స్ ఫౌండేషన్ సిరీస్, మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. సో దానిలో బేసిక్స్ టేబుల్ నుంచి స్టార్ట్ చేసాము. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ 10th క్లాస్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ వీఆర్ డిస్కసింగ్ ద చాప్టర్ 3. a1/a2 ఇప్పుడు రేషియోస్ కంపేర్ చేయండి. 2/4, 2 4లో 2 టైమ్స్ 1/2 అండ్ b1/b2 = 1/-2, c1/c2 = -6/4 అంటే 3/2 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 3 కూడా డిఫరెంట్ వాల్యూస్. ఇక్కడ 1/2, -1/2, 3/2, 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు a1/a2 నాట్ = b1/b2 నాట్ = c1/c2. 3 వాల్యూస్ కూడా ఇక్కడ డిఫరెంట్ అవుతాయి. ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ మనం ప్రతి వీడియో చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక్కసారి నేను చెప్పకముందే మీరు ఆలోచించండి, మీకు ఐడియా వస్తుందో లేదో. సో ఏం రాస్తాం, ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కెన్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్
ఏది ఇక్కడ చెప్తున్నాం కదా! నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఈక్వల్స్ టూని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది కట్ చేస్తుంది. అంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. గుర్తులేని వాళ్ళుంటే ఒక్కసారి ఇంట్రడక్షన్ వీడియో మళ్ళీ చెక్ చేయండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ ఫార్మ్‌లో ఉంటాయి. ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి వన్ సొల్యూషన్ ఉంటుంది. దే హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో, దే ఆర్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ముందు ప్రాబ్లంలో ఇన్‌కన్సిస్టెంట్ కాబట్టి సొల్యూషన్ లేదు కాబట్టి వదిలేసాం. ఇప్పుడు మనకి కన్సిస్టెంట్ ఉంది కాబట్టి సొల్యూషన్స్ మనం ఇక్కడ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. యూనిక్ సొల్యూషన్ అన్నాడు కదా! ఇక్కడ గ్రాఫ్‌లో 2 లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఫస్ట్ క్వెషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కోయిన్సిడెంట్ లైన్స్ వచ్చాయి కాబట్టి లైన్ మీద లైన్ ఉంటుంది కాబట్టి 2 ఈక్వేషన్స్‌కి కూడా ఎక్స్‌వై వాల్యూస్ సేమ్ వచ్చాయి. అంటే ఒక లైన్ మీద ఒక లైన్ వచ్చింది గ్రాఫ్. సెకండ్ క్వెషన్‌లో మనకి ఇన్‌కన్సిస్టెంట్ వచ్చింది. అంటే అసలు సొల్యూషనే లేదు ప్యారలల్ లైన్స్ కాబట్టి. సో, అది వదిలేయండి. ఇప్పుడు థర్డ్ కేస్‌లో ఏమొచ్చింది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చింది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎక్స్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి మీకు ఐడియా రావాలి. ఒక సొల్యూషనే ఉంటుంది కాబట్టి గ్రాఫ్ అనేది మనకి ఎక్స్ ఫార్మ్‌లో వస్తుంది. ఒక పాయింట్ దగ్గర 2 ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లేస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 2 ఇంటూ 0 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, వై ఈజ్ ఈక్వల్స్ టు 6 అయింది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే 2 ఇంటూ 1 1 వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకు బేసిక్స్ చూడమంటున్నాను అంటే ఇక్కడ 2 మైనస్ 6 కాన్స్టెంట్స్ చూడండి. ఇక్ ఫస్ట్ అలాంటప్పుడు మనం ఏం చూడాలి? బిగ్ నంబర్‌కి ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టుకోవాలి. అండ్ అక్కడ ఆపరేషన్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ చేస్తాం. 6 మైనస్ 2 4 బిగ్ నంబర్ 4 మైనస్ ఉంది కాబట్టి y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడితే 4 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, y ఈజ్ ఈక్వల్స్ టు 2 అయింది. అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 పెడితే 2 ఇంటూ 3 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు 0 మాత్రమే మిగిలింది. ఇక్కడ ఆపరేషన్స్ చూడండి. ఇక్కడ బిగ్ నెంబర్‌కి 6 మైనస్ 2 అయితే ఈజీగా 4 అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ ఏముంది? మనకేమొచ్చింది? 2 మైనస్ 6 వచ్చింది. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. కానీ ఏ నంబర్‌కైతే బిగ్ నెంబర్‌కి ఏ సైన్ ఉందో ఆ సైన్ మనం తీసుకుంటాం. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అనే కేసు చూసాము. వై ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే వై ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అండ్ థర్డ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే వై వాల్యూ 4/2 2 వచ్చింది. ఇక్కడ మీరు ఒక్కసారి మనం ప్రతి ప్రాబ్లంలో చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా చెప్పకుండానే చేసేయగలగాలి. ఓకే. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ 4 ఇంటూ 3 మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. -2y -4 ఇక్కడ 12 కదా! 12 - 4 8 కదా! -2y + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. అండ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్న కేసులో సేమ్ ఈక్వేషన్‌లో ఎక్స్ ప్లేస్‌లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 16 - 2y - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. -2y 16 - 4 అంటే 12. సో, -2y ఈజ్ ఈక్వల్స్ టు -12. మైనస్ మైనస్ పోతుంది. 2 12లో 6 టైమ్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ మనకి పాయింట్స్ చూడండి. -2 0 2 4 లాస్ట్ వన్ 6. ఇక్కడ ఒకసారి రెండిట్లో అబ్జర్వ్ చేయండి. 2, 2 అనే పాయింట్ మనకి సేమ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్‌కి పాయింట్ రాస్తున్నాం. 0, 6 1, 4 2, 2 3, 0 4, -2. అండ్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్స్ కూడా మనం ఎందుకంటే గ్రాఫ్ డ్రా చేయడానికి మనకి పాయింట్స్ ఎదురుగా ఉంటాయి కాబట్టి మన కన్వీనియంట్ కోసం మనం రాసుకుంటున్నాం అంతే. మీరు రాయనవసరం లేదు. కానీ మీకు నచ్చితే రాయండి. లెంథీ అవుతుంది అనుకుంటే లీవ్ ఇట్. ఓకే. 2 పాయింట్స్ మనం రాసుకున్నాం కదా! చూడండి. ఎక్స్ యాక్సిస్ డ్రా చేసాము. వై యాక్సిస్ డ్రా చేసాము. ఫస్ట్ మీకు రైట్ సైడ్ డ్రా అయిన ఆ లైన్ చూడండి. 0, 6 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ చూడండి. 0, 6 ఎక్స్ యాక్సిస్ మీద 0, వై యాక్సిస్ మీద 6 టాప్ కార్నర్‌కి వెళ్ళిపోండి. 6 తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 4 కాబట్టి 1కి 4కి ఈక్వల్‌గా నెక్స్ట్ 2, 2 ఎక్స్ మీద 2, వై మీద 2 మిడిల్‌లో చూడండి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది అది. అండ్ నెక్స్ట్
3, 0 అంటే y 0 కాబట్టి x యాక్సిస్ మీదే ఉంటుంది 3 అండ్ నెక్స్ట్ 4, -2 y వాల్యూ -2 ఉంది గుర్తుపెట్టుకోండి కిందకొచ్చేస్తుంది. సో, ఇది అన్ని పాయింట్స్ కూడా డ్రా చేసేయండి. ఫస్ట్ ఈక్వేషన్ అనేది అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ చూడండి. x 0 y -2 కాబట్టి x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద -2 డౌన్‌లో ఉంది చూడండి. అక్కడ పాయింట్ అనేది డ్రా చేస్తారు. అండ్ నెక్స్ట్ 1, 0 y వాల్యూ 0 ఉంది కాబట్టి x 1 కదా! సో, x యాక్సిస్ మీద 1 పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అండ్ x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ 2, y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ 2. ఫస్ట్ లైన్ డ్రా చేసిన పాయింటే దీనికి కూడా పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 3, 4 x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 4 చూడండి. రెండిటికి ఈక్వల్ ఉన్న దగ్గర పాయింట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ 4, 6 x మీద 4, y మీద 6. సో, ఇలా ఈ పాయింట్స్‌నన్నీ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. సో, మీరు 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత మిడిల్‌లో చూడండి 2, 2 అనే పాయింట్ దగ్గర ఇది ఇంటర్సెక్ట్ అయింది. సో, దిస్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్. ఓకే. అండ్ స్కేల్ అనేది డెఫినిట్‌గా రాయాలి. ఆన్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 1 డిఫరెన్స్ అంటే 1 ఉంది కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అని మనం తీసుకుంటాం. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు స్కేల్ డెఫినిట్‌గా రాయడం మర్చిపోకండి. గ్రాఫ్ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు నేను గ్రాఫ్ షీట్ తీసుకొని డ్రా చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ 2x - 2y - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4x - 4y - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డైరెక్ట్‌గా A1, B1, C1, A2, B2, C2 తీసుకొని చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా మనకు తెలుస్తుంది. సో, మీకు అలా తెలుస్తుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు ఊహించగలిగితే మీకు ప్రాబ్లమ్స్ బాగా అర్థమైనట్టు మీరు చేయగలుగుతున్నట్టు. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసేసాము. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్‌తో కంపేర్ చేయాలి కదా! ఆన్ కంపేరింగ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఇప్పటికే మీ అందరికీ వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను. a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ కింద ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ స్టాండర్డ్ ఫామ్ కింద సెకండ్ ఈక్వేషన్ రాసి కంపేర్ చేయండి. a1, b1, c1 వాల్యూస్ నోట్ చేయండి. a1 ఈజ్ ఈక్వల్స్ టు 2, b1 ఈజ్ ఈక్వల్స్ టు -2, c1 ఈజ్ ఈక్వల్స్ టు -2. a2 ఈజ్ ఈక్వల్స్ టు 4, b2 ఈజ్ ఈక్వల్స్ టు -4 అండ్ c2 ఈజ్ ఈక్వల్స్ టు -5. సో, ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కదా! a1/a2 చేయాలి, b1/b2 అండ్ c1/c2 కూడా చేయాలి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అంతేకానీ మళ్ళీ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. ఓకే. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు 2/4. 2/4 అంటే ఇక్కడ 2 4లో 2 టైమ్స్ పోతుంది. 1/2 వస్తుంది. ఒకసారి చూడండి. 2 4లో 2 టైమ్స్ 1/2 వస్తుంది. b1/b2 -2 a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చేసింది. అండ్ b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు -2 -4 1/2. ఇక్కడ b1/b2 కూడా 1/2 వచ్చింది. అండ్ నెక్స్ట్ c1/c2 -2 -5 అంటే 2/5. c1/c2 2/5 అవుతుంది. ఇక్కడ a1/a2 b1/b2 ఈక్వల్ వచ్చింది. ఇది నాట్ ఈక్వల్ వచ్చింది. ఒకటి ఈక్వల్ వచ్చి ఒకటి నాట్ ఈక్వల్ వస్తే ఇలా అటు ఇటుగా మాట్లాడితే మనకి సొల్యూషనే ఉండదు కదా! సొల్యూషన్ లేదు అంటే అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. నో సొల్యూషన్, ఇన్‌కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇలాంటి వాటికి అసలు మనకి సొల్యూషనే ఉండదు. అది వర్డింగ్ ఫామ్‌లో రాస్తాము. ఐ హోప్ నేను చెప్పే ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. సో, క్లాస్ విని ఆ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనము మంచిగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి బాగా గుర్తుంటాయి. విన్న వెంటనే ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా గుర్తుంటుంది. సో, మంచిగా ప్రాక్టీస్ చేయండి. మంచి మార్క్స్ గెయిన్ చేయండి. అండ్ ప్రెజెంటేషన్ కూడా నీట్‌గా చేయడానికి ట్రై చేయండి. వర్డింగ్ చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నామో. ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో, ప్యారలల్ లైన్స్ కాబట్టి ప్యారలల్ లైన్స్‌కి సొల్యూషన్ ఉంటుందా? అవి ఎక్కడైనా అసలు టచ్ అవుతున్నాయా? టచ్ అవ్వట్లేదు కాబట్టి సొల్యూషనే ఉండదు. సో, నో సొల్యూషన్ అని రాస్తాము. ఇన్‌కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాస్తాము. ఓకే. అండ్ మీ సర్కిల్‌లో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫోర్త్ సెషన్‌లో గ్రాఫ్ ఉంది కాబట్టి ఒకే చోట ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని లెంతీ అయినా సరే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే. బోర్ ఫీల్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి.
ఈ వీడియోస్ చూసి మాత్రమే ప్రాక్టీస్ చేయమని నేను చెప్పట్లేదు. మీరు వేరే ఛానల్స్ అయినా ఫాలో అవ్వచ్చు ముందు నుండే ఫాలో అయ్యేవి. అండ్ క్లాస్‌లో చెప్పే టీచర్స్ అయినా సరే ఎప్పుడు విన్నది అప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ అండ్ మీ సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. అండ్ మన లెక్కల మాస్టర్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.